పరలోకంలో ఎంత ఆస్తి అండి యేసుక్రీస్తు వారికి? పరలోకంలో ఎంత సంపద అండి యేసుక్రీస్తు వారికి? ఆయనకు లేని లగ్జరీ ఉందా చెప్పండి? పరలోకంలో ఉండటమే గొప్ప భాగ్యం కదండి. కానీ నీ కోసం నా కోసం ఆ పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు కదండి. వచ్చాడు. నీ కోసం నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చారు. మనమేమో 100 ఉంటే 200 చేయాలనుకుంటాం. ఆయనేమో మన కోసం అన్నీ వదిలిపెట్టి వచ్చేసాడండి. ఏ నువ్వు పవిత్రుడివనా? ఒకసారి చెప్పగానే ఆయన మాట వింటావనా? చేసిన తప్పు తెలుసుకొని మంచిగా మారతావనా? లేదండి. నువ్వు మారవని తెలిసినా, ఇన్ని మాటలు విన్నా, నీ బ్రతుకింతే, నీ జీవితం ఇంతే, మన బ్రతుకులు ఇంతే అని తెలిసినా, నిన్ను నన్ను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడండి. మంచోళ్ళ కోసం ప్రాణం ఎవరైనా పెడతారు. అవును కదండి. మనకు మంచి చేసిన వాళ్ళకి, నాకు దేవుడిలా నా ప్రాణాలు కాపాడావయ్యా, నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను అంటారు. మంచోళ్ళ కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళే అరుదు ఈ రోజుల్లో. అలాంటిది పాపంలో ఉన్న మనం, దేవుడి కోసం బ్రతకని మనం, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్న మనం, ఎన్నో తప్పులు చేస్తున్న మనల్ని ప్రేమించి, తన రక్తం ద్వారా మనల్ని కడిగి, తన ప్రాణాన్ని పాపులమైన మన కోసం పెట్టాడంటే ఎంత గొప్పోడండి యేసుక్రీస్తు వారు. అందుకని ఆ గొప్పవాడి వైపే మీరు చూడండి.